హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్లోని 3rd చాప్టర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్లో 5th ఎక్సైజ్ డిస్కస్ చేసుకుంటున్నాం. 5th ఎక్సైజ్లో 3rd బిట్ నుంచి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మనకి ఇక్కడ థర్డ్ సమ్ ఏమంటున్నారు, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ యాడెడ్ టు 5 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12, 14 అండ్ 18 అంటున్నారు. మనకి 12, 14 అండ్ 18తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 12, 14 అండ్ 18 ఫైండ్ అవుట్ చేద్దాం బై డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం? ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ అన్ని రో వైజ్గా రాసుకుంటాం కదా. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ టూ టేబుల్లో ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయో లేదో చూసుకొని ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ 2 టేబుల్లో ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 6, 2 7s 14, 2 9s 18. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 టేబుల్లో 6 ఒకటే క్యాన్సిల్ అవుతుంది, 7, 9 డివిజిబుల్ అవ్వవు 2తో. కాబట్టి మనం నెక్స్ట్ ఏ నెంబర్కి ఏమి వెళ్తాం? 3కి వెళ్తాం. 3 చూడండి, 6, 9 రెండు నెంబర్స్ డివిజిబుల్ అవుతాయి. మినిమం మనకి 2 నెంబర్స్ అయినా డివిజిబుల్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇక్కడ 3 2 6, 7 అలాగే ఉంటుంది, 3 3s 9. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 7 3. 2 7 3కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో? లేవు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఎలా వస్తుంది? ఇక్కడ డివైజర్స్ ఏమొచ్చాయి? 2 into 3. ఇంకా రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి మనకి? ఇక్కడ 2 into 7 into 3. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయాలి. 2 3 6, 6 2s 12, 12 7s తర్వాత వచ్చిన దాన్ని ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 252 వస్తుంది. మనకి అక్కడ ఏమన్నారు? స్మాలెస్ట్ నెంబర్ విచ్ వన్ యాడెడ్ టు 5 అన్నారు. 5 యాడ్ చేస్తే వచ్చే స్మాలెస్ట్ నెంబర్ ఈ 3 నెంబర్స్తో డివిజిబుల్ అవ్వాలి అన్నారు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే 252లో నుంచి మనం 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. 252లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది చూడండి? 247 వస్తుంది. ఇప్పుడు ఇది స్మాలెస్ట్ నెంబర్. ఈ నెంబర్కి మనం 5 యాడ్ చేసామనుకోండి 252 వస్తుంది. ఆ వచ్చిన నెంబర్ అనేది 3 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. అదే కదా వాళ్ళు అడిగింది. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ వెన్ వీ యాడెడ్ టు 5 దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 నెంబర్స్. ఈ నెంబర్కి మనం 5 యాడ్ చేస్తే 252 వస్తుంది. ఆ నెంబర్ అనేది మనకి 3 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి 4th సమ్ ఏమన్నారు? ఫైండ్ ద గ్రేటెస్ట్ 3 digit నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 75, 45 అండ్ 60 లీవ్స్ నో రిమైండర్, ద రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేస్. మనకి 75, 45, 60తో డివైడ్ చేసినప్పుడు ఒక గ్రేటెస్ట్ 3 digit నెంబర్, ఆ నెంబర్ ఎలా ఉండాలి? రిమైండర్ లేకుండా డివైడ్ చేసినప్పుడు నో రిమైండర్ అండ్ రిమైండర్ ఇన్ 4 ఇన్ ఈచ్ కేస్. అలా వచ్చే నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ డివైడ్ చేసినప్పుడు అంటే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. డివిజన్ మెథడ్లో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుందాం. మనం ఎల్సిఎంని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్లో 2 మెథడ్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం కదా. మనం ఇక్కడ డివిజన్ మెథడ్లో చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి 2తో ఒక 60 మాత్రమే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ కదా. ఇక్కడ 7 + 5 అంటే 12 వస్తుంది. అలాగే 4 + 5 అంటే 9 వస్తుంది. అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. 3 25s, ఇక్కడ 3 15s 45, 3 20s 60 వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ చూడండి 25, 15, 20 అంటే ఈ 3 నెంబర్స్లో కూడా 5 అనేది 5 టేబుల్లో వస్తాయి. 3 నెంబర్స్ కూడా 5 టేబుల్లో వస్తాయి. 5 5s 25, 5 3s 15, 5 4s 20. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 3 4 ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో? లేవు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 3 into 5 ఇంటూ ఇక్కడ ఏమన్నా ఇంకా రిమైనింగ్ 5 into 3 into 4, 3 5s 15, 15 5s తర్వాత వచ్చిన నెంబర్ ఇంటూ 3, ఇంకా ఇంటూ 3 చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 900 అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 900ని మీరు 75తో డివైడ్ చేయండి, రిమైండర్ 0 వస్తుంది. అలాగే 45తో డివైడ్ చేయండి, రిమైండర్ 0 వస్తుంది. 60తో డివైడ్ చేయండి, రిమైండర్ 0 వస్తుంది. అంటే మనకి నో రిమైండర్ అన్న కేసులో మనకి ఆన్సర్ ఏమొచ్చేస్తుంది? 900 వచ్చేస్తుంది. సెకండ్ బిట్లో ఏమన్నారు? లీవ్స్ రిమైండర్ 4 ఇన్ ఈచ్ కేస్ అన్నారు. అంటే 4 లీవ్ చేయాలి అంటే మనం ఇక్కడ 900కి ఏం యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. అప్పుడు ఇదేమవుతుంది? 904. ఇప్పుడు ఈ 904ని మనం 75తో, 45తో, 60తో డివైడ్ చేసినప్పుడు
మనకి రిమైండర్ అనేది 4 లీవ్ చేస్తూ ఉంటుంది. మనకి నెక్స్ట్ 5th సమ్ ఏమంటున్నారు, దేర్ ఆర్ 3 మెజరింగ్ టేప్స్ ఆఫ్ 64 సెంటీమీటర్స్, 72 సెంటీమీటర్స్ అండ్ 96 సెంటీమీటర్స్. 3 మెజరింగ్ టేప్స్ ఉన్నాయట, వాటి లెంత్లు ఇలా ఉన్నాయి. వాట్ ఈస్ ద లీస్ట్ లెంత్ దట్ కెన్ బి మెజర్డ్ బై ఎనీ ఆఫ్ దీస్ టేప్స్ ఎగ్జాక్ట్లీ. మనకి లీస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టేప్స్తో మనం మెజర్ చేస్తే ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మెజర్ చేయగలిగే విధంగా ఉండే ఆ లీస్ట్ లెంత్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మనం దానికోసం ఏం చేస్తాం, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ 3 నెంబర్స్లో కూడా 2 టేబుల్లో ఈ 3 నెంబర్స్ వస్తాయి. 2తో డివిజిబుల్ అవుతాయి కదా. 232s, 236, 248s. అలాగే మళ్ళీ ఈ 3 నెంబర్స్ కూడా 2తో డివిజిబుల్ అవుతాయి. 216s, 218s, 224s. అగైన్ మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతాయి. 2 8s, 2 9s, 2 12s. ఇక్కడ చూడండి 8 12 2తో డివిజిబుల్ అవుతాయి. 2 4s, 9 అనేది 2తో డివిజిబుల్ కాదు, 9 యాస్టీస్గా రాసేస్తాం. 2 6. ఇక్కడ మళ్ళీ చూడండి 4 6 2తో డివిజిబుల్ అవుతాయి. 2 2s, 9 అలాగే ఉంటుంది. 2 3s. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు 9 3లో 3 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 2 అలాగే ఉంటుంది. 3 3s, 3 1s. ఇప్పుడు మనం ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మనకి ఇక్కడ ఎల్సిఎం వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 2s ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 2s వచ్చాయి. 1 2 3 4 5 6. అలాగే 3లు ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. 1 2. ఇక్కడ మనం 2 2s 4 4 2s 8 8 2 16 16 2s 32 అలా మల్టిప్లై చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 576 సెంటీమీటర్స్ వస్తుంది. 576 సెంటీమీటర్స్ అనేది ఏంటి, లీస్ట్ లెంత్ ఏంటి. ఇప్పుడు ఇక్కడ 64 సెంటీమీటర్స్ ఉన్న టేప్ ఉందనుకోండి, మనం దీంతో 576ని మెజర్ చేయొచ్చు. ఎన్ని టైమ్స్, 9 టైమ్స్గా వస్తుంది. అలాగే 72 సెంటీమీటర్స్ ఉన్న టేప్తో కూడా 576ని 8 టైమ్స్ మెజర్ చేయొచ్చు. అలాగే 96 సెంటీమీటర్స్ ఉన్న టేప్తో అయితే మనకి 6 టైమ్స్లో మనం ఈ లెంత్ని మెజర్ చేయొచ్చు. 6th సమ్ ఏమన్నారో చూద్దాం. ప్రసాద్ అండ్ రాజు మెట్ ఇన్ ద మార్కెట్ ఆన్ 1st ఆఫ్ దిస్ మంత్. ఈ మంత్లో 1st తారీఖు రోజున ప్రసాద్ అండ్ రాజు మార్కెట్లో మీట్ అయ్యారట. ప్రసాద్ గోస్ టు ద మార్కెట్ ఎవ్రీ 3rd డే. ప్రసాద్ ఎవ్రీ 3rd డే 3 డేస్కి ఒకసారి మార్కెట్కి వెళ్తాడు. అలాగే రాజు గోస్ ఎవ్రీ 4th డే 4 డేస్కి ఒకసారి వెళ్తూ ఉంటాడు. ఆన్ వాట్ డే ఆఫ్ ద మంత్ విల్ దే మీట్ అగైన్. మళ్ళీ మంత్లో ఏ డే రోజున వాళ్ళు మీట్ అవుతారు అని అంటున్నారు. ప్రసాద్ ఏంటి 3 డేస్కి ఒకసారి వెళ్తాడు, రాజు ఎవ్రీ 4 డేస్కి ఒకసారి వెళ్తాడు. ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ చూడండి 3కి 4కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, లేవు. అంటే మనకి ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుంది, 3 4s 12 వస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడు మీట్ అవుతారు, 12 డేస్ తర్వాత మీట్ అవుతారు. వాళ్ళు ఫస్ట్ తారీఖున మీట్ అయ్యారు. మళ్ళీ 12 డేస్ తర్వాత అంటే 1st + 12 డేస్ అంటే 13th డేన మళ్ళీ వాళ్ళు మీట్ అవుతారు. ఆ మంత్లో 13th డే రోజు మళ్ళీ వాళ్ళు మీట్ అవుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం.